నమస్తే. మనతో మాట్లాడడానికి ప్రముఖ డైరెక్టర్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. అండ్ సార్, ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ వాషౌట్ అయింది, అది ఓకే, లైట్. కానీ మాధవిలత బాగా హైప్ పెరిగింది. మాధవిలత గారికి, ఆవిడకి అంటే దాదాపు వచ్చినప్పటికీ ఓవైసీ మళ్ళీ గెలిచారు. ఎట్లా అంటారు అసలు? మనమే పొట్టబొట్టు పెట్టావు. ఎందుకంటే మాధవిలత హస్బెండ్ కూడా నాకు కొంచెం మాధవిలత పరిచయం లేదు, కానీ మాధవిలత హస్బెండ్ తెలుసు నాకు. విరించి సాఫ్ట్వేర్ అప్పుడు ఏదో పార్టీ ఇస్తే వెళ్ళాం. విరించి హాస్పిటల్స్ పెట్టిన తర్వాత వాళ్ళు చేసిన అన్యాయాలన్నింటి గురించి చెప్పాం. కోవిడ్లో ఒక్కొక్కటి ధర ₹1,00,000 తీసుకుని వెంటిలేటర్స్ కూడా లేక చాలామంది చచ్చిపోయారు. నువ్వు నిజంగా నిజాయితీ పరువాలు అయితే వాళ్ళందరూ యూట్యూబ్లు చూసి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10 లక్షలు. అవేం చేయలేదు. ఊరున్న చార్మినార్ చుట్టూరు ప్రదక్షిణ చేయటం, అవన్నీ చేయటం. ఉంటారు హిందువులు, ఉంటారు అక్కడ. నాన్ హిందూస్ ఉంటారు కదా, నాన్ హిందూస్ ఉంటారు ఎక్కువ. ఈ ముస్లిమ్స్ మీద ఎగరెస్టే మాట్లాడతారు. ముస్లిమ్స్ ఎక్కువ ఎందుకు మాట్లాడారంటే అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ అక్కడ. వాళ్ళు ఎప్పటి నుంచో పరిపాలిస్తారు. ఓవైసీ వాళ్ళందరూ బాగా ఎడ్యుకేటెడే, వాళ్ళ బ్రదర్ కూడా. వాళ్ళ ఫాదర్ టైం నుంచి దే ఆర్ రూలింగ్ దట్. సో అంత గబుక్కున్న వాళ్ళ కుదుర్చు కదపడం అనేది కాదు అని చెప్పాను. అతన్నే గెలుస్తాడు అని చెప్పాను. ఆయన నాకు తెలుసు, చెప్తున్నారు యాక్చువల్లీ. ఎందుకంటే నన్ను అది ప్రేమే కదా, వాళ్ళ తరపున నాకు ఎవరో ఫోన్ చేయరు. ఒక 2-3 ముస్లిమ్స్ ఫోన్ చేశారు అంతే. మీరు చేసిన సినిమాలు ఏంటి అన్న టైంలో అడిగారు అంతే తప్పితే వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. ఆయన తెలిసి నాకు ఇంకాను ఇద్దరం కలిసి ఫోన్ చేసాం ఆంధ్రాభవన్లో ఒకసారి యాక్చువల్గాను. ప్లస్ నాకంటే చిన్నోడే, బట్ స్టిల్ మంచి ఎడ్యుకేటెడ్ అతను. ఓవైసీ గెలుస్తాడు అని చెప్పాను. ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు, ఎప్పటి నుంచో దే ఆర్ దేర్. అండ్ ఇటు ఈ అమ్మాయి వెళ్ళిపోయి కథలు చెప్పేది అంత మాత్రం ఎవరు చెప్తారు? ఈ అమ్మాయి యొక్క అట్రాసిటీస్ అందరూ బయట పెట్టేశారు. సోషల్ మీడియా వల్ల అమ్మాయి పాపులర్ అయ్యింది. అలాగా గుడ్డి చెప్పినా పాపులర్ అవుతారు, బ్యాడ్ చెప్పినా పాపులర్ అవుతారు. అర్థమైంది మీకు? వివేకానంద రెడ్డి గారు చంపిన వాడు ఎంత పాపులర్ అయ్యారు, చంపించిన వాడు ఎంత పాపులర్ అయ్యారు, చచ్చిపోయిన వాడు కూడా అంత పాపులర్ అయ్యాడు. సేమ్ థియరీ హియర్ ఆల్సో. ఇక్కడ గెలవడం కష్టం. ఆ ఒక్క సీటు ఇట్ ఇస్ నాట్ డిఫికల్ట్. ఆ ఒక్కటి అడగట్టాడు ఆయన సినిమాలో లాగా. ఆ ఒక్కటి అడగండి, ఓవైసీ గెలుస్తాడని చెప్పాను. అది గెలవకపోతే, అది కానీ బీజేపీ గెలిచి ఉంటే సీన్ మారిపోయేది. ఇక్కడ గెలవరు. ప్లస్ ఏమో మోడీకి కూడా మోజు తగ్గింది, అమిత్ షా మోజు తగ్గింది. ఏదో ఒక అబ్బాయి వచ్చింది, డబ్బులు వచ్చి పెడతానని ఒక పేపర్లో అమ్మాయి అది చేయమన్నారు. మీకు అర్థమైందా? మీకు ఆ విధంగా వెళ్ళమన్నారు. కానీ గెలుస్తుందని ఎలా గెలిస్తే 1 lakh కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచినట్టున్నాడు ఆయన. ఎవరు ఉన్నా ఇంకా ఎక్కువ, చాలా పెద్ద మెజార్టీతో గెలిచాడు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు షేక్ ఓవైసీ. అంచేత అతను బాగా మాట్లాడుకుంటే అమ్మాయి కంటే బాగా బ్రహ్మాండంగా మాట్లాడతాడు పార్లమెంట్లో. అది ఇప్పుడు నేషనల్ లెవెల్లో తగ్గింది. ఎందుకంటే యూపీలో బాగా అందరిని చంపేశారు. ఈ ముస్లిం రౌడీస్ అని అరికట్టేశాడు అతను. అక్కడ దెబ్బ అయిపోయాడు. అక్కడ కూడా డివైడ్ అండ్ రూల్ చేసాడు. ఇతను అక్కడ వెళ్ళా కూడా ఇతని మీద కూడా రాళ్ళు వేశారు ఒకప్పుడు ఓవైసీ మీద. ఓవైసీ ఆ ఎంఐఎంలో బాగా మూమెంట్ తెచ్చాడు, కానీ దాన్ని అధపదాలను నొక్కేశారు. ఇక్కడ కూడా నొక్కేస్తే ఇంకా సౌత్లో రేపు హైదరాబాద్ యూనియన్ టెరిటరీ ఒకటి తీసేయచ్చు. అదేంది మీకు అని ప్లాన్, చాలా పెద్ద ప్లాన్ వేశారు. అది మాధవిలతను పెట్టుకుని బోడీ అని అమిత్ షా. అది వర్కౌట్ అవుతుందని మనం చెప్పాం, మొట్టమొదటి మనమే చెప్పాం. దాని తర్వాత ఆవిడ యొక్క అట్రాసిటీస్ అన్నీ చెప్పారు అందరూ. ఆ హాస్పిటల్లో ఏమో చేసిందో, ఈవిడ అనుకున్నంత ఫేర్ కాదు అని అందరూ బయట పెట్టేశారు. మన వీడియోలో అవి చూసుకొని ఇంకా బాగా పెట్టారు. ఎందుకు విరించి ఆయన ఫ్రెండ్, మా హస్బెండ్ దగ్గర పనిచేసిన వాళ్ళే నాకు 2-3 జీకే గారు మొత్తానికి ఏదో చేశారంటే, నేను ఎవరి మీద కోపంతో చేయలేదు, ఉన్నది చెప్పాను అన్నాను. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీరే అని చెప్పాను. వాళ్ళు ఇచ్చారు నాకు. మీకు అర్థమైందా? వాళ్ళ పార్టీకి తీసుకెళ్ళిందో వాళ్ళే. మీకు అర్థమైందా? వాళ్ళు బ్రాహ్మిన్సే. ఇక్కడ తాజ్ హాలిడే అని అక్కడ వెళ్ళాం ఫస్ట్ టైం ఈమె హస్బెండ్ని కలిసినప్పుడు. అప్పుడే చెప్పేశారు ఆ సినిమాలు కూడా తీయాలని అందరి దగ్గర కథలు ఎంటాడు అతను. వినేసి పంపించి చేస్తుంటాడు ఈ లోగోగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ని. అర్థమైందా? సినిమా తీస్తారంటాడ, 1 నెల తిప్పుతాడు. ఈడేమో చాలా ఫైల్ పట్టుకు వెళ్ళిపోతాడు. చెప్పేసి చెప్తాడు అనమాట. దాని తర్వాత నేను తర్వాత చెప్తానని పంపించేస్తాడు అన్నమాట. 5 ఏళ్ళు సేవ చేస్తారు వాళ్ళు ప్రజలకి. ఏం చేస్తాను సార్లు? సేవ చేయాలంటే గెలవక్కర్లేదు, ఇప్పుడు చేయొచ్చు. నేను నిన్న నుంచి అక్కడికి చార్మినార్ దగ్గరికి వెళ్తాం మానేసి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళాలి. నువ్వు నిజంగా సేవ చేసే సేవా దృక్పథంలో ఉంటే టుడే ఆల్సో యూ షుడ్ గో అరౌండ్ ఎవ్రీ వీక్ వెళ్తూ వస్తూ వాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్కి బెటర్ లక్.
అండ్ సార్ ఇప్పుడు రోజా విషయానికి వస్తే నగరిలో మొత్తం వాష్ అవుట్ అయిపోయారు ఆవిడ కూడా. కానీ అంటే మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి రాబోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను ఇక నుంచి రాజకీయాలు చేయను, గుడ్ బై జగనన్న అని చెప్పేసి అంటే వార్తలు వస్తున్నాయి ఆమె మీద. జబర్దస్త్లో ఉన్న వ్యక్తి అనుకుంటా. మీరు వచ్చే ముందు పేరు చూడడానికి టైం లేక చూడలేదు. ఒక వీడియో జస్ట్ నువ్వు వచ్చే ముందు చూసాను. అది దాని బడ్డ బూతులు తిడుతున్నాడు. ఆర్పి కిరాక్ ఆర్పి నాకు ఆయన ఎవరో తెలియదు పాపం. చూసాను ఆ బొండా గిండా తిడుతున్నాడు. అవును. నువ్వు మళ్ళీ రావే జబర్దస్త్కి అంటే నువ్వు జబర్దస్త్ కూడా వెళ్ళలేదు అనమాట. ఇప్పుడు దాన్ని నేను అలాగ అనకూడదు నా స్టేజ్కి. మరి నేను చూసి నేనేం చేయాలి చూద్దామంటే ఈ లోపల వచ్చేసావు నువ్వు. ఆయన ఎవరో నీ పేరు కిరాక్ ఆర్పి ఆయన ఎవరో మాట్లాడి ఆ బొమ్మ వేసి ఆ పెక్కన తమలైన పెట్టారు. పెట్టకుండా తమలైన అది అసభ్యంగా మాట్లాడాడు అనమాట. మరి లోపల ఏముందో తెలియదు నాకు. అంటే అంటే జబర్దస్త్లో ఉన్నాడు అందరూ ఆయనకి మన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినట్టున్నారు కదా. అవును. దాని చేత ఆ రీత్యా కూడా అంతేనే టీడీపీకి సపోర్ట్ చేసి పిఠాపురం వెళ్ళారు వాళ్ళంతా జబర్దస్త్ వాళ్ళనే. జబర్దస్త్ వాళ్ళే. అందుకే నేను టీడీపీ అనలేదు. పవన్ కళ్యాణ్ ఎందుకన్నానంటే వాళ్ళంతా వెళ్ళారు. అప్పుడు కూడా అతను క్రిటిక్ చేశారు. వీళ్ళొస్తే ఎవడేస్తాడు ఓటని. అవును. ఓకే అనేవాళ్ళు ఎప్పుడైనా ఉంటారు. కానీ అతను వీడియోలో ఇందాక చూస్తున్న తమ్ములైన మటుకు చాలా అసభ్యంగా ఉంది. ఎక్కడికి వెళ్తుంది ఇంకా సినిమా ఫీల్డ్లో సంపాదించుకుంది. బోర్డు సంపాదించుకుంది. ఆ అమ్మాయికి అంత సీనే ఉంది తిరుపతిలోనూ. ఏదో అప్పుడు సినిమాలు చేసేప్పుడు ఎంత ఇచ్చేవారు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేవారు. చిరంజీవితో వేసిన టైంలో అమ్మాయి ఇప్పుడులాగా కోట్లు లేవు కదా. అన్నీ మిగతా అన్నీ రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటుంది అనుకుంటా. అది కూడా ఇల్లీగల్ కైండ్ ఆఫ్ పర్సన్. రౌడీ కింద లెక్క. బాగా మాట్లాడద్దు అంతే. ఎక్కడన్నా బాగా మాడతారు. అటు సైడ్ వాళ్ళు అందరూ బాగానే మాడతారు. తిరుపతి అటు సైడ్ వాళ్ళు అందరూ కూడా భాష బాగా మాడతారు. పాయింట్ బాగా మాడతారు. అందులో తను ఇంకా ఎక్కువ మాట్లాడుద్ది. పెద్ద ఐరన్ లెగ్ అన్నారు. అసెంబ్లీ నుంచి గెంటేశారు చంద్రబాబు నాయుడును. అయినాక అప్పుడు గేట్ వరకు రాలేదు. ఇప్పుడు వచ్చి నువ్వు గేట్ వరకు రానేమంటాడు పవన్ కళ్యాణ్ ఖాళీ గోటుకు మూలం నువ్వు నీ క్యాస్ట్ అను రెడ్ అంటుంది. ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు మీరు 6%. అదే ఇంకోసారి చెప్తున్నాను రెడ్డిస్ కూడా. కాపుల ముందు మీరు నథింగ్. ఓకే ఇది ఒక రెడ్డి అనే ట్యాగ్ పెట్టుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర వెళ్ళింది. చంద్రబాబు నాయుడు తిరిగితే రమ్మంటాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడే ఉన్నారు యాక్చువల్గాను మంచి దాన్ని ఏమంటారు లెగ్ అని. అది పైకి వెళ్ళిపోయాడు. మళ్ళా మనోడు ఎందుకు ఒప్పుకున్నాడు సర్లే రాని సైడ్ చంద్రబాబు నాయుడు తిట్టడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్స్క్లూజివ్లో చంద్రబాబు నాయుడు 420 పిక్ పాకెటింగ్ ఫెలో అని అసభ్యంగా మాట్లాడిన వ్యక్తి అమ్మాయే. సో రోజాకి రెండింటికి చెందిన రేవడిలాగా బూతు రోజా అది. నోటికి అడ్డు ఉండదు. జగన్ మెచ్చుకుంటాడని చెప్పేసి జగన్ మెచ్చుకుంటాడని బూతులు మాట్లాడని అందరూ పోయారు. కొడాలని వల్లభనేని వంశీ ఇంకా అతను సీట్ ఇవ్వలేదు. వల్లభనేని వంశీ ఇలాగని చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని బ్యాట్ మాట్లాడేస్తున్నాడు. హౌ కెన్ యూ టాక్? నీ పిల్లల గురించి మాట్లాడుతూ ఊరుకుంటావా? తప్పు కదా. లోకేష్ పుట్టుకునే అనుమానించి మాట్లాడాడు కన్ఫర్మ్డ్గా. తప్పు అది. ఇట్ ఈస్ యాక్చువల్లీ పెద్ద డెఫర్మేషన్ కేసు వేయచ్చు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అలా అన్నవాడిని అంటారు. వాట్ అథారిటీ అండ్ ప్రూఫ్ యూ హ్యావ్ టు టాక్. అయినా కూడా యూ కెన్ నాట్ సపోజ్ టు టాక్. ఇంకా ఉన్నారు కొంతమంది. ఆవిడ పంచ్ ప్రభాకర్ చెత్తనా కొడుకాడు. ఆడు పండ బూతులు తిడతాడు ఆడొకడు. ఇంకోటి ఆవిడ ఉన్నాడు ఇంకొక డాక్టర్ ఆడిపోయి డాక్టర్ అనమాట. ఆడే అంతే. వాళ్ళందరూ నిన్న ఏడుపోకలు పెట్టుకున్నారనమాట. మోస్ట్లీ అందరూ ఓడిపోయారు. మంత్రివర్గం అంతా ఓడిపోయారు. మాట్లాడి యూఎస్లో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా ఏం మాట్లాడాలో తెలియదు. ఏంటి మాట్లాడేది బాగు మీరు అదొక ఇక్కడ కూర్చున్న మాకు లేదు కానీ మీకు తెలుసా అడ్రస్ లేదు. మీరిద్దరు కూడా దుకాణం మూసుకోండి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.